మనసంతా మబ్బులా ఎగిరే నీవల్పిలా తెలియనిది పరవశమే ఏంటి మహిమా ఓ ప్రేమ వరము అడిగేలోపే చాలా థ్యాంక్స్ అండి. సారీ థ్యాంక్స్ చెప్పకూడదు కదా, కానీ థ్యాంక్స్. మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఈ సంతోష సమయంలో నోరు తీపి చేసుకుంటే బాగుంటుంది. ఈ సంతోషాన్ని మా అందరికీ ఇచ్చింది మీరే, కాబట్టి ముందు మీరే నోరు తీపి చేసుకోవాలి. అంతా నాకే పెడుతున్నారు. ఉండండి, మీకు కూడా తీసుకొస్తాను. వసు గారు, పర్లేదండి, ఇది చాలు. ఆగండి. అది నా ఎంగిలి.
ఇంకా ఎందుకు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా? వసు వల్ల మన ఇల్లు మనకి తిరిగొచ్చింది కదా. నేను బాధపడట్లేదండి. ఇన్నాళ్ళు వసు పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపడుతున్నాను. ఎక్కడ ఈ ఇంటిని వదిలేయాల్సొస్తుందోనని ఎంతో బాధపడ్డాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే నా ప్రాణం పోతుందని భయపడ్డాను. ఏ దేవుడో దేవతో కరుణించి మనల్ని ఆపకపోతాడా అని ఆశపడ్డాను. వసు రూపంలో నా ఆశ నెరవేరింది. ఇప్పటికైనా అర్థమైందా జయంతి వసు ఎలాంటిదో? ఇన్నాళ్ళు వసును తప్పుగా అర్థం చేసుకున్నానండి. తన పట్ల అమానుషంగా ప్రవర్తించాను. తను తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండా నిందించాను, తిట్టాను, బాధ పెట్టాను. పాపం వసు అవేవి మనసులో పెట్టుకోలేదు. నాపై ఏమాత్రం గౌరవం తగ్గలేదు. నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూసింది. నిజంగానే వసు ఉత్తమ కోడలండి. ఇన్నాళ్లకు వసుని కోడలిగా అంగీకరించావన్నమాట. చాలా సంతోషం. అందుకే కదా వసుని దగ్గరికి తీసుకుని ముద్దు కూడా పెట్టాను. నాకు తెలుసు జయంతి, ఏదో ఒకరోజు నువ్వు వసు గొప్పతనాన్ని గుర్తిస్తావని. నువ్వు సరిగ్గా గమనించలేదు కాని వసు ఈ ఇంటికొచ్చినప్పటినుంచి అన్నీ మంచి పనులే చేస్తోంది. వసు వల్ల భాస్కర్ ప్రయోజకుడయ్యాడు. అను, కీర్తిలు చక్కగా చదువుతున్నారు. అభి ఆనందంగా ఉంటున్నాడు. ఇంకా మనకి తెలియని మంచి పనులెన్నో వసు చేస్తోంది. నిజమేనండి. ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయాయి. అత్తని అనే అహంకారంతో వసుపై పెత్తనం చెలాయించాను. అడవిలో వసు నా ప్రాణాలు కాపాడినప్పుడైనా, నేనింట్లో స్పృహ తప్పి పడిపోయినప్పుడు తను సంపాదించిన డబ్బుతో నాకు ట్రీట్మెంట్ చేయించినప్పుడైనా వసు గొప్పతనాన్ని నేను గుర్తించాల్సింది. తప్పు చేశానండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు జయంతి. ఇక నుంచి వసుని చక్కగా చూసుకో. నా కన్ను కూతుర్లా చూసుకుంటానండి. ఈ రోజు నుంచి వసుకి నేను అత్తని కాను, అమ్మని. ఈ మాట వినడానికి చాలా బాగుంది. ఇదిగో వసు చేసిన పాయసం, నోరు తీపి చేసుకో. చాలా కమ్మగా ఉందండి. అమృతంలా ఉంది. మరి మన వసు చేసిన పాయసం కదా ఇది. ఇటివ్వండి. మీరు వేరే బౌల్ తెచ్చుకోండి. ఇదంతా నేనే తింటాను. నా వసు చేసింది కదా. అమ్మో అమ్మో అమ్మో, అన్నయ్యే అనుకున్నాను. వదిన కూడా మారిపోయిందే. వసుకి మహర్జాతకం పట్టబోతోంది. ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. హారిక, హారిక, హారిక! అబ్బా ఏంటంటే ఆ గావు కేక? గావు కేక కాదే, ఒక న్యూస్ తీసుకొచ్చాను. మా నిల్లు మనకొచ్చేసింది కదా, ఇంకేంటి సమస్య? అందుకు కారణం వసునే కదా. అవును. ఆ వసుని మీ అత్తయ్య ఎన్నాళ్ళు కాళ్ళ కింద చెప్పులా చూసింది కదా. చెప్పు కింది బట్టిలా కూడా చూసింది. ఇప్పుడు నుదుటి మీద కుంకుమలా చూసింది. మనందరం బీదిన పడకుండా
వసు అక్క కాపాడింది కాబట్టి అక్కకు అత్తయ్య ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. నీ మొహం. ఈ రోజు నుంచి మీ అత్తయ్య వసుని కోడల్లా కాకుండా కూతుర్లా చూస్తుందట. వసు అక్కకి అమ్మ లేదు కాబట్టి అత్తయ్య అలా చూసినా తప్పులేదు. వసుని దుంపదగా. ఈ రోజు నీకేమైందే? వసుని హైలైట్ అవుతుంటే నీ కథ ఏమవుతుందని ఆలోచించవా? అవును కదా. ఎలాగైనా ఆ వసుని బన్నెని ఈ ఇంటి నుంచి తరిమి కొట్టాలనుకున్నాం కదా. ఇక అది జరిగేలా లేదు. మీ మావయ్య అత్తయ్యలు వాళ్ళిద్దరూ కలిసి వసుని ఒకటే పొగడేస్తున్నారు. దాన్ని దేవతని చేసి దేవుడి పటాలు తీసేసి దీన్ని పూజించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతవరకు వచ్చిందా? మనం కామ్గా ఉంటే అదే పని జరుగుతుంది. అది ఈ ఇంటి ఎలవేల్పట కులదైవం అయిపోతుంది. వసు అక్కకొచ్చిన ఐడియా నాకొచ్చినా బాగుండేది. బుర్రున్న వాళ్ళకి ఐడియాలు వస్తాయే, నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలకు ఆవలింతలే వస్తాయి. ఏంటి అఖిల్, నాకు మైండ్ లేదా? నీకు లేదు, ఇదిగో దీనికి లేదు. ఇద్దరు దొందే. రేయ్, నీ పెళ్ళానంటే అన్నావు, నన్నెందుకంటావురా? నీతో చేరి దీని మెదడు కూడా మొద్దుబారిపోయిందే, ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. నన్నంత తక్కువ వచ్చిన వేగక నేను తలుచుకుంటే వసు అక్కని మించిన అద్భుతాలు చేయగలను. అవునరా, హారికంటే ఏమనుకుంటున్నావు? ఆది పరాశక్తి. చా, నాకేసిన ఆవకాయ బద్దం కాదు, ఆదిపరాశక్తి అంట, ఆదిపరాశక్తి. You're insulting me, అఖిల్. ఆహా, వసు అక్కని ఎక్కువ చేసి నన్ను తక్కువ చేస్తున్నావా? నిజమేనే, వసు వదినతో నిన్ను పోల్చనే కూడదు. వదిన నాగలోకమైతే నువ్వు నక్కవి. పులిని చూసి నక్క బాతులు పెట్టుకున్నట్టు వదినను చూసి నువ్వు వదినలా అయిపోవాలని కలలు కంటున్నావు. దానికన్నా వదిన దగ్గరికి వెళ్ళి ఏంటి ఆపేశావు? ఆ తర్వాత ఏంటో చెప్పు. వద్దులే, చెప్తే ఏడుస్తారు. చెప్పకే, వసు అక్క దగ్గరికి వెళ్ళి మేమేం చేయాలో చెప్పు. వదిన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగండి. ఇప్పటి వరకు వదిన పట్ల మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. మేం దాని కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమేనే, దెయ్యాలు దేవతల కాళ్ళు పట్టుకోలేవు, కష్టం. అఖిల్, వీలైతే వదినకు సాయం చేయండి, లేదంటే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని వదినకి వ్యతిరేకంగా వెన్నుపోట్లు అవి ప్లాన్ చేశారనుకో, మీ ఇద్దరిని కత్తితో పొడిచి చంపేస్తా. ఆంటీ, ఏంటే? వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. అఖిల్ అన్నందుకైనా చేయాలి. ఆ? ఇప్పుడు ఆ వసుకి బాగా పేరొచ్చింది. ఇంటిలిపాది దాని ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు దాన్ని మనమేం చేయలేమే. ఎందుకు చేయలేం? ఏం చేయాలో నీకేమైనా ఐడియా ఉంటే చెప్పవే. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళి తర్వాత ఏంటో చెప్పు. కిచెన్ నైఫ్ తీసుకుందాం. తర్వాత త్వరగా చెప్పవే. తర్వాత ఆ వసని వేసేద్దామా? కాదు, ఫ్రిడ్జ్ లో లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి కదా. లేడీస్ ఫింగరా అంటే? బెండకాయలు. ఓ, అవి కట్ చేసి ఫ్రై చేసుకుని తినేద్దాం. ఎందుకే? బెండకాయలు తింటే బాగా తెలివొస్తుంది. వసు అక్కని మించిపోయిన తెలివి మనకొస్తుంది. ఓ సిత్తింగరదానా, అఖిల్గాడు నిన్ను తిట్టినందుకు తప్పేమీ లేదు. బెండకాయలు తింటే తెలివొస్తుంది, వంకాయలు తింటే జుట్టొస్తుందని కాదు. ఇప్పుడు వసుకొచ్చిన మంచి పేరుని ఎలాగైనా చెడగొట్టి దానిపై మళ్ళీ మీ అత్తయ్యకి కోపం తెప్పించాలి. అప్పుడే వసుని ఏమైనా చేయగలం. అదో ఆలోచించవే తింగరదానా, తింగరదానా. సరే సరే, ఆలోచిస్తా. మమ్మీ మమ్మీ
ఏంటి బన్నీ? అర్జెంటుగా మనం బయటికెళ్ళాలి. ఏంటో అంత అర్జెంటు? స్టేషనరీ కొనాలి. ఇప్పుడెందుకు? హాలిడేసే కదా. హాలిడేస్ లో చేయమని మా మిస్ బోల్డ్ అంత హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. చెయ్యాలి. స్కూల్ ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. తర్వాత చేద్దులే. నేను నీలాగా వాయిదా వేసుకున్నవాడిని కాదు. ఎప్పటి వరకు అప్పుడే కంప్లీట్ చేస్తాను. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మరి బయటకు వెళ్దామంటే నువ్వు బెట్ చేస్తున్నావు కదా. నీకే కాదు, నాకు హోంవర్క్ ఉంది. బయటికి రావడము కుదరదు. ఈ మమ్మీలు ఎప్పుడూ ఇంతే. గంప కింద కోడిలా, పంజరంలో చిలుకలా, గూట్లో పిచ్చుకలా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు. ఏంట్రా నన్ను కోడి పిచ్చుకలతో పోలిస్తున్నావు? నీకు వాటికి తేడా ఏం లేదు మమ్మీ. ఇంకా నీకంటే బావిలో కప్పలే నయం. వర్షం వచ్చి బావి నిండిపోతే పైకొస్తాయి. టూ మచ్గా మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏంట్రా ఇలా మారిపోయావు? అంతే, ఇప్పటి నుంచి అన్నీ మారిపోతాయి. నిన్ను కాదురా, మా అమ్మ ననాలి. నీకు వస ఎక్కువ పోసి చెడగొట్టింది. నేను కూడా మా అమ్మనే అనాలి. ఏది అడిగినా నష్టపెడుతుంది. నేనేరా మీ మమ్మీని. అందుకే నీ ముందే అంటున్నాను. నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు చెప్తున్నాను. పిరికి వసుందరా, నువ్వు నన్నేం చేయగలవు? బన్నీ ఇక్కడ. ఏంటండి మీరు? వీడు నన్ను అన్నేసి మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు. ఐఎమ్ రియలీ సారీ. మీ టామ్ అండ్ జెర్రీ గొడవ చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదండి. మేము టామ్ అండ్ జెర్రీలమా? వేస్ట్ డాడీ, మమ్మీ అంత వర్త్ కూడా చేయదు. నిన్ను కొట్టేస్తాను. ఏది కొట్టి చూద్దాం. చూసారా వీడేమంటున్నాడు? కొంచెం కూడా భయం లేకుండా పోయింది. అయ్యో, నువ్వు టన్నుల కొద్ది భయపెడుతున్నావుగా, అందుకే నాకు భయం లేదు. నాకేం భయం లేదు. అమ్మో, బుద్ధిగా బుద్ధిగా. ఎక్కడ ఎక్కడ? చూసావా ఎలా భయపడ్డావు? నిన్ను వసుగారు ఆగండి, ఆగండి ప్లీజ్. బనీని కొట్టకండి. మీరే చూస్తున్నారుగా వీడు చేసే చేష్టలు ఎలా ఉన్నాయో. చూసారా ఎలా వెక్కిరిస్తున్నాడో. బనీ అలా చేయడం తప్పు. ఇలా చేయాలి. మీరేంటండి వీడిలాగా కోత చేష్టలు చేస్తున్నారు? అప్పుడప్పుడు బనీలా మారిపోతే బాగుంటుంది అనిపిస్తుందండి. వాడు కోతిలా తయారవుతున్నాడు. ఇక మీరు కూడా తోడవుతే ఇక అంతే, ఈ ఇల్లు కిష్కింద కాండే అవుతుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుందండి? అప్పుడప్పుడు కొద్దిగా మారాలి. మీరు మారితే మారండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకే బన్నీ, బయటికెళ్దాం. డాడీ మీరు వస్తారా? మీరు బన్నీని బయటకు తీసుకెళ్తారా? ఏంటి ఒకేసారి ఇద్దరు అలా షాక్ తిన్నారు? అంటే మీరు బిజీగా ఉన్నారు కదండి. మీకు వర్క్ ఉంటుంది కదా డాడీ. ఎప్పుడు బిజీగా ఉన్నా బాగోదు. అప్పుడప్పుడు వర్క్కి లీవ్ ఇచ్చి రిలీఫ్ అవ్వాలి. అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ అండి. మాతో మీరు కూడా రావచ్చు కదా, ముగ్గురం సరదాగా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం. మళ్ళీ మమ్మీ ఎందుకు డాడీ? పానకంలో పుడకలాగుంటుంది. రేయ్ నిన్ను కొడతా అని చెప్తున్నా. నువ్వు వస్తే నన్ను చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కోనివ్వవు కదా. అందుకని నేనొస్తాను. ఎప్పుడు చూడు ఆ పొట్ట నిండా ఐస్ క్రీమ్స్ చాక్లెట్సే. చూడండి డాడీ మమ్మీ ఏమంటుందో.
డోంట్ వరీ, నేను కొనిస్తాను. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం.